సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. బోధి విభుమానందరూపిణం అనంతాయతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఆరాధనోయనీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యంత్ర జోగేశవిక్షిప్తం సమసంచలజస్తమః శ్రీరామయతీంద్రశ్రీ భావమయబోధతం సహస్రసందీప్తం శ్రీలక్ష్మణయతి భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం క్రీడామణిలో మొదలు పెట్టుకున్నాం. దానిలో ఉపోద్ఘాతం చెప్పుకుంటూ ఉన్నాం. మనం వేసుకున్న ప్రణాళిక పద్ధతి ఎలా నడుస్తుంటుంది, పైనుంచి వచ్చిన ప్రణాళిక మాత్రమే కరెక్ట్ గా నడుస్తూ ఉంటుంది. మనం మన సొంత ప్రణాళిక లేకుండా పైనుంచి వస్తున్నటువంటి ప్రణాళికకి అనుగుణంగా మనం ఎలా ప్రవర్తించాలి, అది మనకు కట్టడం ఎట్లా, ఆ కట్టాలి అంటే ఎట్లా బిహేవ్ చేయాలి, దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రణాళిక ఎంతలో తానే నిర్వహించవాలని భావించడం వలన ప్రణాళిక ఎందుకు ఇవ్వలేకపోవడం సంభవించడం. ఒకవేళ పైకి వచ్చే ప్రణాళికకి మనం సంసిద్ధమై దానికి అనుగుణంగా జీవించాం అందుకున్నప్పుడు కూడా అది అంతా నేను ఒక్కడే నిర్వహించాలి అనే భావన వస్తే అప్పుడు ఆ ప్రణాళికల్లో మనం ఇవ్వలేకపోవడం ఉంటుంది అన్నారు. అంటే ఉదాహరణకి మాస్టర్ గారు చేపట్టిన కార్యక్రమాలు ఏమి కూడా ఇండివిజువల్ కార్యక్రమాలు కాదు. హోమియో డిస్పెన్సరీ కానీ, గురు పూజలు కానీ, భాగవత సప్తాహాలు కానీ, లేకపోతే ఎక్కడికైనా గ్రామ సేవలకు వెళ్ళినా, ఏ రకమైన యోగ శిక్షణ తరగతులు నిర్వహించినా, ప్రాక్టీస్ల సమన్వయాత్రలు అయినా, ఏ కార్యక్రమం చూస్తున్నా, గ్రంథ రచనలు అయినా, ఏ కార్యక్రమం చేపట్టి చేసినా, సామూహికంగా అందరం కలిసి చక్కగా అభిషేక కార్యక్రమాలు చేసుకున్నా, అన్నీ కూడా బృంద జీవనం అనేటువంటిది. అందులో మనం అందరం కలిగిపోయి వ్యక్తిత్వాలు లేకుండా మాస్టర్ గారి ప్రజ్ఞలో మనందరం ఆ ఏర్పాటు చేసిన కార్యక్రమం కూడా కాకుండా అది అభ్యాసమై తర్వాత మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 24 గంటలు అలాంటి గ్రూప్ లో అలా ఒకే ప్రజ్ఞలో ఎక్కడ ఉన్న వాళ్ళమైనా అందరూ ఒకటే ప్రజ్ఞగా ఒకే ప్రజ్ఞగా జీవించడం అనేది అలవాటు కావడానికిగా అది ఏర్పాటు చేయగలిగే మాస్టర్ గారి ప్రణాళిక. అంటే మాస్టర్ గారి ప్రణాళిక మనం అంటున్నాం, మాస్టర్స్ ప్రణాళిక, ఒక ఇండివిజువల్ ప్రణాళిక కాదు. పైగా మాస్టర్ గారి ప్రణాళికలు ఆయన దిగి వచ్చిన అవసరంలో ఒకటి ఆయన చెప్పింది స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఏమిటంటే ఒక్కొక్కరు గురువు గురువులు భగవానుడు ఒక్కడే, కానీ ఆ గురువు అనేక అనేక వెలుగుగా భిన్నతకి అవతరించి నడిపిస్తూ ఉంటారు. అలాగే మన గురు పూజల్లో కూడా అనేక మంది మహనీయుల గుర్తుని మనం అలంకరించుకుని ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ జనరల్ గా మనం ఒక ఆర్గనైజేషన్ వెళ్తే ఆ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మహనీయులలో వాళ్ళ గుర్తులు మాత్రమే ఉంటాయి, తప్పేది కాదు. కానీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆశ్చర్యకరంగా ఒకళ్ళు కాకుండా అనేక మంది మహనీయులను పెట్టుకోవడం జరుగుతుంది. అందులో పూర్తి స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంటే ఒక సెంటర్ గ్రూప్ జరిగింది, ఇంకో సెంటర్ గ్రూప్ వెళ్ళేటప్పటికి వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇష్టమైన మహనీయులు పెట్టుకోవాలనుకోండి, ఇవి పెట్టాలని ఉండేది, ఇవేం ఉండాలి అని ఉంటుంది. అంటే మన దేవాలు కరెక్ట్ కాదు, మన మాస్టర్ గారు ఏర్పాటు చేసిన సాంప్రదాయంగా ఉంటుంది. ఎందుకని ఉండదు అంటే అబ్జెక్షన్స్ కూడా అంటే అసలు మన మాస్టర్ గారి మార్గంలో లేవని అర్థం. ఎందుకంటే అందరిలో పరమాత్మ లేనప్పుడు ఫలానా వాళ్ళు అయితే నేను ఒప్పుకోను అనే విధంగా వచ్చిందిగా అంటే అందరూ మనం చూడట్లేదని అర్థం. అప్పుడు మాస్టర్ గారు చెప్పిన దాన్ని మనమే ఇంకో పక్కన విరోధంగా ప్రవర్తించడం.
కాబట్టి ఎందరో మహనీయుల ముందు పెట్టుకోవడానికి వాళ్ళకి అభ్యంతరమే ఉండదు. ఎన్ని రూపాయలు భగవంతుడు ఒకటే. అయితే మాస్టర్ గారు ప్రత్యేకంగా దిగి వచ్చిన కార్యక్రమంలో ఒకటిగా చెప్పింది ఏంటంటే, ఒకటి సత్యశీలంగా విషయం అనుకోండి, వాళ్ళు ఆ శారీరక మార్గంలో నడుపుకోవడంలో ఇంకా శ్రద్ధగాను ఇంకా చిత్తశుద్ధితో నడుపుకోవడం ఎట్లా అనే దానికి మాస్టర్ గారు దొరకబడ్డారు. ఒకరు మెహర్ బాబా అంటే ఇష్టం అండి నాకు, లేదా రమణ మహర్షి అంటే ఇష్టం అండి, లేదా ఎవరు యేసుని చూస్తుంటే నాకు ఇష్టం అండి, లేదంటే భారత జీవాస్తి అంటే ఇష్టం అండి, ఎవరికి ఎవరంటే ఇష్టమో వాళ్ళ ఎడలు యజ్ఞాలు కలిగి గౌరవభావం కలిగి వాళ్ళకి నిజమైన సహకారమైనటువంటిది కలిగి ఆ మార్గంలో చక్కగా పైకి తినాలని నేను పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తూ ఉన్నాను. నా స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్ అని చెప్పాను. అంతే తప్ప నేను ఇంకో కొత్త స్థాపించడానికి రాలేదు. అలా ఎవరైనా కల్పన స్థాపించడానికి వచ్చిన వాడు ఎవరు సరైన మార్గం ఇచ్చిన వాడు కాదు. ఎందుకంటే ఇన్ని మార్గాలు ఒకటే మార్గం అని చెప్పాను. సో అలాంటి డివైన్ ప్లాన్ అనేటువంటి దాని కోసం వచ్చినటువంటి వారు కనుక అలాంటి ప్లాన్ లో భాగంగా మనం కూడా అమలు చేయడం బాగానే ఉంది. మనం కూడా వర్క్ చేస్తూ ఉన్నాం, ఒక డిస్పెన్సరీ వర్క్ లో ఉన్నాం అనుకున్నాం. అయితే ఏదో దూరంలో మా సెంటర్ నిర్వహణ మనకి అప్పచెప్పారు చూసుకోమని, సంతోషం బాగుంది. అయితే ఆ నిర్వహణ లేదా ఇంకో పనం మనకు అప్పచెప్పినప్పుడు అది మనం మాత్రమే చేయాలని ఇంకెవరు వచ్చినా వాళ్ళు పెద్దగా వర్క్ షేర్ ఇవ్వకుండా అంతా మనమే తీసుకున్నాం అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, అది మళ్ళా అప్పుడు జరిగేది ఏంటంటే అలాంటి డివైన్ ప్రోగ్రామ్ నుంచి మనం దూరం అవుతాం అని చెబుతున్నారు. అంటే ఇవ్వడమే అక్కడ చెబుతున్నాం, మనలో మనమే సర్దుకోవడం ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆ గుర్తింపు అవన్నీ మనమే చేద్దాం, మనమే అంతా చేస్తున్నాం, మనమే అనేటువంటి దానిలో పడతాం. ఇందులో పడడం రకాలు మొట్టమొదటి ఇండివిజువల్ గా నేనే ఎంతో ప్రమాణం ఈయనే ప్రమాణం నడుపుతున్నా డిస్పెన్సరీ లేదా ఈయన ఇవ్వండి అద్భుతంగా అనిపించుకోవడం దూరం ఉంటుంది ఒక్కోసారి. అందుకని కాదు వచ్చే పొరపాటు ఏంటంటే మొత్తం అప్పటిదాకా చాలా మంది సహకరిస్తేనే ఏమైనా అయ్యేది. కానీ ఆయన చేస్తూ ఏలాగా ఫ్యామిలీగా మన ప్రవర్తన తెలుస్తుంది. యోగాలు తెలుస్తుంది. ఆయన ఎవరు ఎక్కడున్నా వరుదుగా కనబడేది, ఎక్కడున్నా ఎవరిని చేస్తున్నారో ఏ మొత్తం మనకి తెలుస్తుంది. అంటే తెలుసుంటే అక్కడ ఎవరో మనుషులు పెట్టుకొని వాళ్ళ ద్వారా బ్యాంకు గారిని తెలుసుకుంటూ అది కాదు, అది పాలిటిక్స్ అవుతుంది. అది కాదు, వాళ్ళు ఎక్కడున్నా ఏం జరిగినా మన మనసులో వచ్చే చాలా అన్ని వాళ్ళకి తెలుసు. కారణం మన జన్మ ఎవరో వాళ్ళకి తెలుస్తున్నారు. కాబట్టి అలాంటి దానిలో పొరపాటు పడడం ఒకటి. ఇంకోసారి ఏంటంటే మా సెంటర్ మా సెంటర్ కార్యక్రమాలు ఇది కానీ చూడండి, మా ఊళ్ళో కానీ మిగతా ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఉండేది చూడండి అనిపించదు. మరి అది కూడా మన గాలి పట్టమే ఉంటుంది. ఒక ఇండివిజువల్ అయినా ఒక ఇండివిజువల్ గ్రూప్ లాగా అది గ్రూప్ అవుతుంది. ఒక్కొక్కరు ఏదో మాట్లాడంటే ఉపయోగంలో 2-3 గ్రూపులు ఉంటాయి. వాళ్ళందరూ మార్చుకోవడానికి చాలా ఏర్పడుతున్నారు, వాళ్ళకి మనకి పడదు. మన గ్రూప్ ఎవరు సీనియర్గా లేదా గురువుగా చేస్తారు. మన అప్పుడు కూడా మీ గ్రూప్ 100 రోజులు చూసుకోండి, మా గ్రూప్ పుస్తకం చూసుకుంటాం, ఈ గ్రూప్ అర్థం లేకుండా అలా ఉండి మనం చేద్దాం. అప్పుడు అది గ్రూప్ గ్రూప్ అవుతుంది. ఒకసారి ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు పెద్ద స్కూల్ ని కట్టడానికి సంకల్పం కలిగే వాళ్ళకి దానికి సంబంధించి చాలా ఖరీదైన ఒక ఆయన ఫ్రీగా మొత్తం ఇచ్చేస్తారని ముందు చేశాడు. బ్రహ్మాండం పైన లైన్లో చాలా పెద్ద స్థలం ఫ్రీగా ఇచ్చేసారు, కొన్ని ఎకరాలు చాలా పెద్దది. దాంతో ఉత్సాహం వచ్చింది. మన విమానంగా ఆ సత్యసాయి ఆర్గనైజేషన్ స్కూల్ మనం కూడా కట్టి మంచి ఎడ్యుకేషన్ అందించాలి ఇక్కడ కూడా అనిపించింది. డోనర్స్ లో కొందరు ఉత్సాహం ముందుకు వచ్చారు. దాంతో వీళ్ళ ఉత్సాహం వచ్చి అసలు ఫ్రీ ఎడ్యుకేషన్ పునపడుతున్న మనం కూడా పెడదాం, డబ్బులకి కాకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల బ్రహ్మాండంగా ఫండ్స్ ఏర్పాటు చేసి క్వాలిటీ పెట్టి వేల రూపాయల సేవలు చేస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ చేద్దామని ఉత్సాహపడ్డారు. మంచిదే, తప్పేం కాదు. బాబా వాళ్ళు దాన్ని అడుగుదాం అని కూడా ఉద్దేశం పరమేశ్వర్. బాగుంది మొదలు పెట్టండి అన్నారు. సో సంబంధించి శంకుస్థాపన చేద్దాం ఏర్పాటు చేసుకుని బాబాని శంకుస్థాపన మన ఊరికి.
ఎందుకంటే పుట్టపర్తిలో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి బాబా గారు కలిగి రావాలైనా సరే మన ఊరు నిర్మించుకోవాలని రప్పించుకోవాలి. అందరూ కలిసి రావడానికి వెళ్ళారు పుట్టపర్తి. బాబా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, వీళ్ళందరినీ ఇచ్చారు. ఏమో ఉత్సాహంగా లోపల కూర్చున్నారు, ఉత్సాహం ఒకలేసి ఉంది. ఎందుకంటే అతను ముందే ప్లాన్ చేద్దాం ఈ కార్పొరేట్ తీసుకెళ్ళి చూపిస్తే అబ్బా బ్రహ్మాండంగా ఉంది, ఈ హాల్ ఎంత బాగా ఉంది, కుటుంబంలో మాట్లాడితే ఆయన మాట్లాడారు, వీళ్ళు ఇంటికి హెల్ప్ చేశారు, వీళ్ళు వాళ్ళకి రివ్యూస్ వెళ్ళారు, ఇట్లా వెళ్తున్నాము వచ్చారు మన అందరూ కలుగుదాం. సరే అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళు చూస్తూ అవును బంగారు మీరందరూ మన ఊరు వచ్చారు కదా, అక్కడి నుంచి కలిసి వచ్చారా చూడారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఎవరు అని ఎవరికి వాడిగా వచ్చారా అని అడుగుతా, వీళ్ళకి ఇంకేం నవ్వుతున్నారు. ఏం చదువుతారు ఆన్సర్ ఆయన తెలియదు, అందుకే అడిగింది మనకు వదిలే అది. అంటే మీది గ్రూపా గ్యాంగా అని అడిగారు. గ్రూపా గ్యాంగా? గ్రూప్ అనలేదు, లేదు కానీ మాట్లాడలేదు. నేను ఆయన రవి గ్రూప్ వెళ్ళే అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఆయన ఏం చెబుతున్నారు అనేది. ఇది మనం మనకి ఎలా తెలిసింది, వాళ్ళు చెప్పారు. ఆయన ఏం రాలా, ఓపెనింగ్ చేయ వీళ్ళే మొదలు పెట్టారు, వాళ్ళు స్కూల్ కట్టారు, అని జరిగిన చూడాలి అంటే చెప్పుకోవడం ఉద్దేశం. మనం ఒక ఊళ్ళో ఉన్నా కూడా మహామహాలు చూసుకోవడంలోను, అందరం కలిసి చక్కగా పని చేసుకోవడంలోను, ఎన్ని జన్మాలుగా ఎన్ని సంవత్సరాలుగా ఇంకా మనం ఉంటే ఉపయోగం ఏమి లేదు. గురువు గారు వచ్చినప్పుడు మధ్యాహ్నం అందరం కనబడితే ఆయన నవ్వుతూ ఉంటారు. అంటే అర్థమేంటి, ఓహో నెక్స్ట్ బర్త్ పెట్టలేక అన్నమాట. ఎన్ని జన్మలు పడుతుందో అది ఇష్ట బర్త్ అవుతుంది. మనం ఆ సత్తులు భౌతికంగా మనం లభించడం గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం అనేటువంటి మనం ఆయన ముందు ఇంకో మధ్యలో తెలుసు అలా మళ్ళా ఆయన అందులో 20 ముందుకు వచ్చి మళ్ళా పుట్టే నగరికి రావడానికి అది 1,00,000 పడుతుందో 50,000 పడుతుందో మనకు తెలియదు. అందుకని భూమి విజన్ కాకుండా ఒకే గ్రూపుగా, అంటే ఆయన ఎవరితో అయినా హాయిగా వెళ్ళగలుగుతున్నారో, ఎవరితో తెలుసుకోగలుగుతున్నారో, అట్లా మనం మన ఊళ్ళో ఉండే వాళ్ళ మాస్టర్ గారి మనం చూడగలిగి, ఒకవేళ మనం తప్పుగా బిహేవ్ చేసినా, లేకపోతే వాళ్ళు కాంపిటీషన్ ఫీల్ అయినా, ఈర్ష్య ఫీల్ అయినా, వాళ్ళు ఏది ఫీల్ అవుతున్నారు వాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కాదు, మనం మాత్రం ప్రేమతోనే వాళ్ళని కలిగి నేను మంచిగా ఉంటున్నా వాళ్ళు ఎలా ఉంటున్నారండి అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఏదో నేను మంచిగా ఉంటున్నాను కూడా అంటున్నావు, నువ్వు చూడవలసింది మాస్టర్ గారిని మాత్రమే. అట్లా ఉండి ఇంకోటి మనం ఎందుకు వెళ్ళాము, అది ఒక డివైన్ ప్రణాళిక, ఒక డిస్పోజల్ వర్క్ అనేది ఒక ఎడిటర్ వర్క్ కాదు, దానిలో సర్వీస్ చేయడానికి వెళ్ళాం. కాబట్టి అది ఒకటా చేతిలో మనం పనిచేయండి. అంతేగాని ఏమని ఇక్కడ పార్టీస్ ఉన్నాయండి, ఆ డిస్పోజల్ వర్క్ చూడండి, వాళ్ళేమో నిర్దేశిస్తున్నారు, మమ్మల్ని దూరం కాబడుతున్నారు, ఎంత చేసినా సరే చూడండి, గురువు గారు వస్తే ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు, లేదా గురువు గారు వస్తే ఏమో ప్రయత్నించారు, లేదా వాళ్ళకి మంటలు పెట్టించారు, ఇంత చేసిన నాకేమీ ఇవ్వలేదు, ఇప్పించలేదు, ఇలా రకరకాల చెప్పారు తెలుసు. లేకపోతే ఆ కాంపిటీషన్ ఫీల్ అవ్వడం అనేటువంటి నలుగురులాగా సత్పతులాగా జీవించడం కాకుండా మనం వచ్చేది మనల్ని బాగుపడుకోవడానికి తీసుకెళ్ళాం. అది ఒక్కటే చెప్పింది, ఏ కంపారిజన్స్ లేకుండా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఏ వరకు తప్పు చెప్తే తూచా తప్పకుండా దాన్ని పాడగలం. అది పెద్ద వరకు చిన్న వరకు నేను లేదు. ఉదాహరణకి అద్భుతంగా ఆయన జీవించినందుకు అద్భుతంగా చేశారు, నేర్చుకుంటారని. ఇప్పుడు నేర్చుకుంటారనే వాళ్ళకి ఇలా 2-3 సార్లు చెప్పేస్తా, అయినప్పటికీ వెళ్ళేస్తా, వెళ్ళటం ఆపలే. చూడండి, అప్పుడు భగవంతుడు ప్రార్థిస్తూ మాట్లాడు, ఇక్కడ నేను కూడా ఉండడానికి నాకు అవకాశం ఇవ్వండి, నేను ముందు నేర్చుకోవాలి. అక్కడ మీరు మొదలు పెట్టుకుంటాను చిత్తశుద్ధి నెమ్మదిగా
ర్యాంక్ తీసుకుని సాంస్కృతిక వచ్చి మరి ఒకటే ఒక పని ఉంది, ఆ పని చేస్తామా అడిగారు. ఏదో చేస్తానండి, రోజు వచ్చి మున్సిపాలిటీలో ఉండవాలి, ఆ ఒక్క పని ఏదో చేస్తావా అన్నారు. ఎస్ఆర్ గడ్డ చిన్ని గడ్డ తీసుకొని వెంటనే వచ్చారు. ఆయన 2 నెలల పాటు వెళ్తే పని ఏంటి, చీకటి పెట్టి ఉడవుతుంది. ఉద్యోగి ఎప్పుడైనా సర్వీస్ కదా. ఆ తర్వాత భగవద్గీత మొదలు పెట్టారు. ఆ తర్వాత ఒక్కో పని ఈ రోజు చదువుకున్నప్పుడు విశాఖతో మాస్టర్ కలుసుకుంటే మాస్టర్ గారు తీసుకెళ్ళి మనకి శ్రీకృష్ణ గారు ఈ జగన్మోహన్ గారు తీసుకొని నడిపించే రోజు ఆ మాస్టర్ వేరే టైం దొరికింది కాబట్టి ఆయన యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి కూడా ఆ నడిపించుకునేటప్పుడు పక్కన పెట్టుకోబెడుతూ ఈ క్లాస్ చెప్పారు. అట్లా నేర్చుకుని ఆయన హోంగ్యం. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు అది చదువుకున్నప్పుడు డౌట్స్ వస్తే ఈయన అడిగేమంట. క్లాసెస్ కొనలేక మందు కూడా మొదలుపెట్టన్నా అద్భుతమైన హోమియో డాక్టర్ అయినా ఆయన కూడా మాస్టర్ గారు అద్భుతంగా ఎంతో మందికి మందులు పనిచేయడం రోగాలు జరిగి ఆయన ఎంతో మందికి ప్రాక్టీస్ కండక్ట్ చేసి ఇది జరిగింది. ఏంటి అర్హత ఎక్కడ ఉన్నది అంటే చిత్తశుద్ధి ఎప్పుడైనా చేయడానికి వెళ్ళేది. కానీ మనం కనుక ఒక డిస్పెన్సరీలో వరకులో వెళ్ళాక కొన్నాళ్ళు మొదలు పెట్టాక ఇవాళ మొదలు పెట్టాక కూడా కేజీ నామలక్ష్మి ఫీల్ అవుతుంది. నా పని కాకుండా వాళ్ళ పని వచ్చింది. మనం బాగుపడ్డాలి పని ఏ పని ఇస్తాం చేయగలి బలం లేదు. పేరు పెట్టుకున్నాడు. నేను పెద్ద ఆఫీసర్ ఎదుగుతాను, నన్ను ఇక్కడికి వస్తే కూర్చోబెట్టి జనం కూర్చోబెట్టి పేరుమంటారా అనుకుంటే ఎవరు కాబట్టి డివైన్ ప్లాన్ మనం వేయలేదు. అక్కడ చక్కగా మనం ఉండగలగాలి ఇవ్వగలగాలంటే అర్థం ఏంటి అంటే మన ఇన్నిటి వారిని నాకు అదేముంది, నాకు నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం కలిగి మనం మర్చిపోయి సేవ ఒకటే గుర్తుండి అది మనం సేవ చేసుకుంటానికి అవకాశం అని గుర్తుండి చేసుకోవాలి. అప్పుడు మనం ఇవ్వగలుగుతాం, లేకపోతే ఇవ్వడానికి కూడా సంభవించదు. ఇంటి వికారాలు సిద్ధులే ఇలాంటివి ఏమీ లేకుండా వికారాలు ఆ డివైన్ ప్లాన్ అనుగుణంగా జరుగుతున్నా తప్ప సొంత ప్రణాళికలో జీవితాలు ఎదుర్కొనే వాళ్ళే శ్రీకృష్ణుని అవతారం విసుకుతారు. కాబట్టి పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడు ఆవిర్భవించి అవతరించిన సమయంలో ఆయనతో పాటు మసైనటువంటి కృష్ణుడు వాడు నెలగలిగారు. సృష్టి లోపల వెలుపల అంతర్యాలు ఉన్న విష్ణువు విశ్వ ప్రణాళికలో భాగముగా అవతారముని దిగుదిగి వచ్చారు. అతడే శ్రీకృష్ణుడు. అంతర్బహిష్ఠిత సర్వం అంతటా అంతర్యామిగా ఉన్న విష్ణువు ఆయన డివైన్ ప్లాన్ విశ్వ ప్రణాళికను ఒక భాగంగా అవతారం వచ్చాట కృష్ణుడు గారు. అతడితో పాటు దివ్య ప్రణాళిక కూడా భూమికి వచ్చినది. ఏ ప్లాన్ భూమి డివైన్ ప్లాన్ అవసరమైతే భూమికి వస్తారు. అలా ఆయనతో పాటు దివ్య ప్రణాళిక వచ్చింది. యోగంలో మహర్షులను నాలుగవ నేతృత్వంలో శ్రీకృష్ణుడు ప్రణాళికలో అనుచరులుగా సన్నద్ధులైంది. ఆ ఋషులందరికీ కూడా లీడర్ గా నారద మహర్షి ఉన్నట్ట. ఆయన నేతృత్వంలో ఆ యోగమైలో ఉండేటువంటి ఆ జీవులందరూ కూడా నారద మహర్షి చేసిన పని ఏంటంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రణాళిక జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి వాళ్ళ ద్వారా చేయించారు. వాళ్ళు సంశించలేకున్నారు, వీళ్ళకంటూ ఒక ప్రణాళిక లేదు, కొంత ఏజెండా లేదు. ఆ విశ్వ ప్రణాళిక వాళ్ళు అతీతమై జీవిస్తూ వచ్చారు కనుక అందుకే మాస్టర్ గారు ఆశించండి, నా ప్రణాళిక విశ్వ ప్రణాళికలో వ్యాప్తమై విశ్వమూర్తి రూపంలో తెలుసు కాకపోతే శాశ్వత నిలయవచ్చు. రోజు సాయంత్రం మనం చేసే ఇన్నోవేషన్ తెలుగు కూడా అన్ని ఇచ్చారు. నాలుగుగా కలవేందుకు అని నా అందులో చివరిలో వస్తుంది అంటే నా ప్రణాళిక విశ్వ ప్రణాళికలను వ్యాప్తమై. అందుకని రోజు కూడా మన ప్రభుత్వం ఉండాలి, రాజధాని ఎందుకు చేసుకుంటూ ఉన్నాం, మెకానికల్ గా చదవడానికి కాదు. స్వామి నాకంటూ సొంత ప్రణాళిక లేకుండా నీ ప్రణాళిక ఏదో దానికి అనుగుణంగానే నేను జీవించేట్లు, నాకు సొంతంగా లేకుండా నా జీవితం లేకుండా ఆ ప్రణాళికకు నేను అంకితమై జీవించడం జీవించేటట్టుగా అనుకునేది స్వామి. అదిగా మన ప్రార్థన అంటే. ఇక్కడ అవతారమూర్తి వీళ్ళందరూ కూడా సమర్థుని శ్రీకృష్ణ ప్రణాళికను అందుకుంటుందంగా వీళ్ళకి అనుసంధానకర్తగా ఆయన ప్రణాళిక ద్వారా చక్కగా నిర్మించడానికి అనుసంధానకర్తగా ఉన్నటువంటి వాడు నారద మహర్షి. అవతారమూర్తి పురాణపురుషుని జన్మంలో
కంసుడు పురుషుడు అశరీరమానిగా సృష్టించిన నారద మహర్షులే మనకు పురాణ పురుషుడు వస్తుంది. కంసుడు దేవకీ వసుదేవుడు తీసుకుని రథంలో వెళ్తుంటే అశరీరమాని పడుతుంది. నీ సోదరైనటువంటి దేవకి అష్టమ గర్భంలో నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర సమాధింపబడతావు అని చెప్పి అశరీరమాని వినపడింది. అది వినపడిన తర్వాతనే అతను వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వెళ్ళడం, ఆ తర్వాత ఆ పుట్టినటువంటి వాళ్ళని చంపడం చేసింది. అయితే బాబు సాగండి ఇప్పుడు రాదు కార్యక్రమం మర్యాద పెట్టచ్చు వచ్చి పెట్టి వెళ్ళాడు. అక్కడ వచ్చి నేను కాదు వచ్చినప్పుడు మీరు మేనేజ్ చేయగలిగారు. శ్రీకృష్ణుడి జన్మం గురించి ముందుగానే నాలుగు అంటే అసలు వాడు ఎవరి వార్త తెలియదు. అష్టమ గర్భంలో ఉన్నటువంటి వాడు కేవలం సమయింపబడతాడు. ఎవరు ఇది చెప్పింది అంటే నాలుగు వారికి చెప్పారు. తమాషా కాబట్టి కంసుడు కలుస్తాడు. నేనే చెప్పుడు చెప్పాను చెప్పాడు శరీరం ఆయనే చెప్పాడు. ఇంతకంటే అన్యాయం ఉంది అండి. దానివల్ల కదా వాడు దిగులో పడ్డారు. ఆ మిగతా 200 గొడవయ్యారు. నాలుగు చేసే పని వల్ల బాబు కదా కృష్ణుడు రావాల్సింది దేవుడు. ఆయన రావడం వాడు చంపడం తర్వాత అది. కానీ ముందు వచ్చిన కూడా చనిపోయాక ఆ మానసిక కంసుడు చేసే ప్రకారంగా మరి నాలుగు చేసి బతి పడా చెడ్డపడా అనిపిస్తుంది మనకి. కానీ సొంతంగా ఆయన ఏడా ఉండదు నాలుగు కూడా. ఎందుకని స్వామి ఏం చేయంటే అది చేయడం ఉంది. మరి మిగతా వాళ్ళంటే అట్లా పోతే అన్యాయం కదా అని మనం అనుకుంటాం. కానీ చిన్నదేవి భీష్ముడు పడడానికి ముందు కూడా గంగాదేవి శంకరుడు జరుగుతుంది. పుట్టినటువంటి బిడ్డని నా ఇష్టం చేసుకుంటా వెళ్ళిపోవడం జాగ్రత్త అలాగే అన్నాడు. ఆమె వివాహం చేస్తున్నాడు. పిల్లవాడు పుట్టాడు. తీసుకెళ్ళి గంగలో కనిపిస్తుంది. గంగాదేవి చచ్చిపోయారు. మాట్లాడా ఆమె 350 అలా 2000 తెలిపోయాలి. 8 వచ్చినట్టు మాత్రం ఇదే అందరినీ చంపేస్తున్నాం అనే అర్థ నన్ను పిల్లవాడు పెంచుకొని అడిగాడు. అతనే భీష్ముడు. మిగతా ఎవరు వసూలు అంటుంటారు. వాళ్ళలో ఒక శాపం ఉందో వసూకి. కాబట్టి ఆయన మీరాడు భీష్ముడిగా. మిగతానికి జస్ట్ వచ్చిన శాపం ఉందంటే అందరూ భూమిలో పుట్టారు. పుట్టారు అంటే వాడు కూడా హాయిగా ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడ వేయలేము దాని గురించి ఎవరికి తెలుసు. మన దృష్టిలో ఎంజాయ్గా కనిపిస్తూ ఉంటాం. అలా ఎందుకు చెప్పారు? ఎందుకంటే స్థిరపడడం జరిగింది. వాడు జైల్లో పెట్టడం వాడి పాపం పడాలి. వాడు పరమ దుర్మార్గుడు. పెట్టడం ఈ వెనుక మొత్తం కూడా భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం సొంత చెందాలి. ఆ భగవంతుడే ఈ విషయాన్ని మిగతా వచ్చారు. మనకు వస్తుంది కదా శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు బొడ్డుకు వచ్చింది ఎవరు? ఇప్పుడు బొడ్డు కదా పురాణ కృష్ణుడు వస్తుంది. అక్కడ సనత్ కుమార్ ఆయన బొడ్డుకు వస్తాడు. తర్వాత తీసుకెళ్ళిన తర్వాత సరస్వతి ఆయన చక్కతో ఒక పడవ నాలుగు నీళ్ళు తీసుకొని పెట్టుకున్నాడు. ఎందుకంటే పిల్లలకు పిల్లవాళ్ళు తెస్తే పడవలు వస్తాడు. అది కూడా ఏంటంటే మూడు పురాణ కృష్ణుడు మనం చదువుతున్నాం. ఆయన హిమాలయాన్ని పెడితే చేయకపోతే భారతదేవి అమ్మవారిని సాక్షాత్కరించి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు పిల్లవాడు అభిలాష చీకటి అయితే ఈజీగా అతని మార్గదర్శులు అన్నింటికి అంటే అక్కడ ఒకటే ఆలోచిస్తుంది. జీవుడికి నిద్రగలిగి ఏది నిండే కదా అంటుంది. అంటే అర్ధరాత్రి పగలైంది. పగలైతే మాత్రం అనుకుంటే నిజంగా అక్కడ వాడతారు. కానీ ఆ మాటకి అర్థమవుతుంది ఆయనకి ఏది సరస్వతి వాడికి ఎవరు ఆయనకే ఆయన నిలబెట్టాడు. ఏది వీళ్ళు వస్తే తీసుకెళ్ళాలని కావాలి లేకున్నవాడు ఉన్నట్టు వెళ్ళవచ్చు. చూస్తే ప్రవాహాలు కట్టుకుపోయి ఎక్కడో పడినట్టు ఆ గట్టు కొడుకుని వెళ్తూ వచ్చింది. అదేంటి అలా జరిగిందంటే ఆ గట్టుకి కాలు వెళ్ళ మర్చిపోయాడు. అయితే ఆయన మామూలుగా కాదు కాబట్టి బ్రహ్మమానసుడు కాబట్టి వెంటనే తెలుసుకొని భగవంతుడు ఆయన మార్గాన్ని ఆయన తీసుకొని బ్రహ్మార్గాన్ని సుఖం చేస్తాడు తప్ప ఆయన మార్గాన్ని మనవాడు సుఖం చేయడానికి సరిపడ్డాడు. మరి అదే కదా వెళ్ళేది. మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత వసుదేవుడు లోపల పెట్టిన తర్వాత
ఆయన ట్రాన్స్ లో ఉన్నాడు సమాజంలో. ఆయన వెళ్ళడం తెలిసి మనం ఉత్సవం ఎలా వచ్చేది కూడా తెలియదు రాశారు అక్కడ. చూస్తుంటే వెళ్తున్నాడు మనకు మళ్ళీ వెళ్ళిపోయి మన భరత్ కుమార్. అందుకని ఎవరెవరు నిలబెట్టారో ఎప్పుడు ఎక్కడ అనేటువంటిది ఆయన నిర్ణయించి దాని ప్రకారం ఆయన నందుడు ఇంట్లో పెరగమైనటువంటిది కూడా వెయిట్ ప్లాన్ నందుడే చెప్తాడు. ఏమంటే ముందుగానే వసుదేవుడు బ్రజపూర్లో అంటే 5 గ్రామాన్ని వదిలేసి ట్యాక్స్ చెప్పి మేము చక్కగా ఉండి స్వయం సమస్యతో విడిచిపెట్టండి అని చెప్పారు. ఆ గ్రామాల వాళ్ళందరూ ఒకటిగా జీవిస్తూ ఉన్నారు. అక్కడ నందు పెట్టాడు, మనందరం కలిసి ఒకటిగా జీవిస్తూ ఉన్నాం. ఇది నందు వల్ల ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది. ఇలా జరుగుతోంది అంటే ఊరికనే జరగట్లేదు, ఇలా జరిగితేనే అర్హత వచ్చి మన దగ్గర కృష్ణుడు నడయాటం జరుగుతుంది. రాబోయే పురాణ పురుషుడు, అప్పటికి పేరు తెలియదు కాబట్టి పురాణ పురుషుడు మన దగ్గర చరించడం ఎప్పుడు జరుగుతుంది, మనలో గ్రూప్ లివింగ్ ఉంటే. దానికి మనం సిద్ధపడాలి. ఈ రోజు నుంచి ఎవరు గోవుల్ని కొట్టడం కూడా చేయవద్దు అని చెబుతాడు. పురాణ పురుషుల్లో వస్తుంది మనకి. అలా అనేక మంది అనేక రకాలుగా రెడీనెస్తో ఉండి రెడీ అయితే పరమాత్మ దిగి వచ్చాడు. ఆయన ప్లాన్ ఒకటి నడవటానికి. ఇది రాముడిగా వచ్చినప్పుడు అంతే. ఏ అవతారం వస్తున్నా ఏం జరుగుతుంది, అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అవతారం దిగి రావాలి, మమ్మల్ని నడిపించాలి అని. వాళ్ళ ప్రార్థనలన్నీ కలిసి ఆయన దిగి రావడం జరుగుతూ ఉంటుంది. వాల్మీకి మహర్షి కూడా నారద మహర్షిని అడుగుతాడు, కొన్ని లక్షణాలు చెప్పి ఈ లక్షణాలు ఉన్నవాడు ఎవడైనా ఎప్పుడు ఉన్నాడా అని అడిగారట. అడిగితే నారదుడు అన్నట్ట, నువ్వే చెబుతున్నావు కదా కొన్ని లక్షణాలు ఉన్నాయా అని అడిగావుట. అంటే నీలో ముందు అవతరించాడు వాడు కాబట్టి అడుగుతున్నావు. కాబట్టి ఇవన్నీ గుడి కుట్టుకున్నవాడు ఒకడు ఆటోమేటిక్గా వచ్చి ఉంటాడు. అలా ఒకడు ఉన్నాడు, వాడి పేరే రాముడు అని పిలుస్తారు వాడిని. కాబట్టి వాడి చరిత్ర నువ్వు రాయి అని అంటాడు అక్కడ అని మాస్టర్ గారు మనకు తెలియజేశారు. కాబట్టి అలాంటి డివైన్ ప్లాన్ అనుగుణంగా దిగి వస్తూ సిద్ధపడ్డారట వాళ్ళందరూ కూడా. దానివల్లనే దేవకీ వసుదేవులు కడగండ్ల పాలగుట, రక్షకుడైన అవతార పురుషుని రక్షించుకున్నటకు ఆనాటి పెద్దలందరూ ప్రయత్నించుట జరిగినది. అనగా కృష్ణుని జన్మించు లోపుననే అతడు సకల జనుల హృదయములలో తిష్ట వేసినాడు. మనకు పురాణ పురుషుడు ఒక్కో చాప్టర్లో ఆ పురాణ పురుషుడు వస్తాట చూద్దాం అని చెప్పి ఎవరి స్థాయిలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ ఒకే స్థాయిలో ఎదురు చూసింది కాదు. అనగా కృష్ణుడు జన్మించడం లోపనే అతడు సకల జనుల హృదయంలో తిష్ట వేసినాడు. కొద్దిగా సనాతనులైన సిద్ధజీవులు గోకులవాసులైన గోపీ గోపకులుగా, గోపబాలిక బాలకులుగా, గోవత్సములుగా, వృక్షలతా నికుంజములుగా పుట్టి శ్రీకృష్ణుని సాన్నిధ్యమును సంపూర్ణముగా అనుభవించిరి. మనకి రామాయణంలో ఉన్న ఋషులందరూ అడిగారట ఆయన సాహచర్యాన్ని. మీ అందరికీ తర్వాత అవతారంలో ఇవ్వటం జరుగుతుంది అన్నారట. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆ మహర్షులందరూ కూడా గోప బాలురుగాను, గోపికలుగాను, అక్కడున్న గోవత్సములుగాను, గోవులుగాను, అక్కడ ఉన్న లతా కుంజములుగాను ఇలా అవతరించారట వాళ్ళు. అంటే కృష్ణుడు నడయాడిన ప్రదేశంలో చుట్టూ ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రకృతి రూపంలో, ప్రకృతి స్వరూపంగా కనబడుతున్నటువంటి ప్రతిదీ కూడా ఆ దివ్యమైనటువంటి ఎంతో సాధన చేసినటువంటి మహర్షులే ఆ రకంగా వచ్చారట. ఒక మనుషులుగానే కాకూడదు, అక్కడున్న వృక్షలతా కుంజములుగా, పూల తీగలుగా, గడ్డి పరగలుగా కూడా వాళ్ళే వచ్చారట. ఎందుకంటే స్వామి వాటి మీద నడయాడి తిరిగాడు కనుక. అలా వచ్చి ఆయన సంపూర్ణంగా తన యొక్క సాన్నిధ్యాన్ని వాళ్ళకి అనుభవించేట్టు చేశాడట. తన అనుచరులతో వ్యాసుడు ఒక వంక, తన శిష్య బృందముతో సూత మహర్షి ఒక వంక, మరువు దేవాపి మొదలైన సహచరులతో మైత్రేయులు ఒక వంక కృష్ణుని ప్రణాళికలో భాగములై నిర్మములై వర్తించిరి. ఆయన పుట్టడానికి ముందే సప్తాహ యజ్ఞం అని చెప్పి వీళ్ళ చేత పుట్టబోయేటువంటి శిశువు యొక్క దేహాణువులు దివ్య అణువులుగా ఉద్భవించడం కోసం, దివ్య అణువులు అనేటువంటిది ఆయనలోకి చేర్చడం కోసం అని చెప్పి ఒక యజ్ఞాన్ని చేయమని నారదుడు చెబితే 7 కలిసి మైత్రేయుల వారు, ఈయన పరాశరుల యొక్క కుమారుడైన వేదవ్యాసుడు వీళ్ళందరూ కలిసి 7 చేస్తారు సప్తాహయజ్ఞం. మనకి పురాణ పురుషుల్లో వస్తుంది. దానివల్ల ఏం జరిగింది అంటే దివ్య అణువులు ఏర్పడ్డాయిట. ఆ అణువులలో అంటే కృష్ణుడు పుట్టినప్పుడు ఆయన చుట్టూ ఇంకొక దివ్యమైన అప్రాకృత శరీరంగా అది ఏర్పడింది అని చెప్పారు. అంటే ఆయన రావడానికి ముందు నుంచే అలాంటి ప్రయత్నం ఒక పక్క జరిగింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు రాకముందే మనకు చాప్టర్ చెబుతారు, రాబోతున్నటువంటి కృష్ణుడు బలరాముడు యొక్క వాళ్ళ యొక్క వానవల్లప్ప ఆటల్లో నుంచి
అలా రకరకాల ఛందస్సుల రూపంలో వేద గీతాలు అనేటువంటివి దర్శనం చేస్తారు వేదవ్యాసుల వారు. అక్కడ ఒక్కొక్క మహర్షి ఎలా వేదాన్ని దర్శించారు, ఎలా ఇచ్చారు, ఆ వేద పురుషుడిగా కృష్ణుణ్ణి ఎలా వాళ్ళు సాక్షాత్కరించుకున్నారు అనేటువంటిది ఒక చాప్టర్లో మనకు అద్భుతంగా ఇచ్చారు పురాణ పురుషుడు. వాళ్ళందరూ అక్కడ వేదవ్యాసుడు మిగతా వాళ్ళు కలిసి చేసింది ఏంటంటే ఆ వేదము ఒకటిగా ఉన్న వేదాన్ని విభాగం చేయడం జరిగింది. ఆ విభాగంగా వాళ్ళు దర్శించింది కృష్ణుణ్ణి. ఆయన యొక్క అనుగ్రహంతోనే ఆ చేయగలిగారు ఆ పనిని. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత పురాణ రచన ఒకటిగా ఆయన ఇచ్చిన విష్ణు పురాణం ఏదైతే ఇచ్చారో పరాశరుల వారు దాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని 18 పురాణాలుగా కానీ తర్వాత భాగవతం కానీ ఇవన్నీ లోకం కోసం వేదవ్యాసుడు ఇవ్వగలిగారట. అంటే ఈ ఇచ్చినటువంటి వాటిని అనేక ప్రతులుగా తయారు చేయటం, అనేక చోట్లకి అవి ఆకాశగమనం ద్వారా జ్వాలాకులుడు కొంతమందితో అటు అగస్త్యాశ్రమానికి నీలగిరులకి ఇలా కొన్ని చోట్లకి పంపించటం, అన్ని గుళ్ళల్లోనూ కూడా ఈ పురాణ ప్రవచన రూపంలో ఈ సంస్కృతిని వ్యాపింపజేయటం, ఇవన్నీ కూడా ఒక పక్కన జరుగుతూ వచ్చినాయి. ఇంకో పక్కన మరువు దేవాపి ఇలాంటి వాళ్ళు చేసిన పని ఏమిటంటే విదేశీయులు, మనం చెప్పుకున్నాం కూడా, ఒక విద్యాలయం ఏర్పాటు జరిగింది శ్రీకృష్ణుడు పుట్టినరోజునే. యవనులు గాంధార దేశంలో ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారు, విద్యాలయాన్ని. ఆ విద్యాలయం ద్వారా అక్కడి వాళ్ళు మన దేశంలో తయారవుతున్నటువంటి ఉద్గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చేయడం, వాటిని తెప్పించి నాశనం చేయడం, ఇవి చేస్తూ ఉంటే అలా కాకుండా పరిరక్షించి వాటన్నిటిని కూడా ప్రతులు తయారు చేయించి ఆకాశగమనంలో అనేక చోట్లకి పంపించడం అనేది చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కూడా. మనకు పురాణ పురుషుల్లో వచ్చింది, మనకు ఒకటి అంతుపట్టట్లేదు, ఎట్లా వెళ్ళిపోతున్నాయో అంత తక్కువ సేపులో ఎలా వ్యాపిస్తున్నాయో వాళ్ళవి, ఒక చోట కాకుండా ఎక్కడో ఉన్న నీలగిరిలో ఉన్న చోటికి వెళ్ళిపోతున్నాయి, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ ఎట్లా వ్యాప్తి చేయగలుగుతున్నారో అనుకుంటారు. ఎవరి కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయి చేస్తూ ఉన్నారో ఆ పిల్లలు ఆ యవనులు ఇచ్చిన సాహిత్యాన్ని తీసుకొచ్చి అదే నిజమైన వేదంలాగా తీసుకొస్తే ఆ గ్రంథాలన్నింటినీ శ్రీకృష్ణుడే స్వయంగా వెళ్ళి వాళ్ళని సన్మానాలు చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ గ్రంథాలను నెమ్మదిగా తీసుకొచ్చి వాటిని ఒక పక్కన సముద్రంలో కలిపేయడం అనేటువంటి వర్క్. ఇవన్నీ పరమ గురువులు ఒకవైపు ఒక వర్క్ వాళ్ళు చేశారు, మరువు దేవాపి లాంటి వాళ్ళు. ఈ మొత్తము ప్రణాళికకు సూత్రధారులై నారదుడు సనత్కుమారుడు నిర్వహించిరి. ఈ ఇన్ని కార్యక్రమాలు కృష్ణుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు వచ్చిన డివైన్ ప్లాన్కి ఒక సూత్రధారుడుగా అటు నారదుడు సనత్కుమారుడు. తర్వాత లౌకికమైన ప్రణాళికలోని ఒక భాగమును ధర్మనందనుడు కేంద్రముగా పాండవులు నిర్వర్తించిరి. ఈ భూమి మీద ధర్మ పరిపాలన జరగాలి, దానికోసమే రాజసూయాగం చేయించాడు కృష్ణుడు. ఆ రాజసూయాగం టైంలో మాస్టర్ గారు మనకి ఇచ్చారు కూడా, నవలా సప్తకంలో గరుడకేతనంలో ఇచ్చారు. అందులో శిశుపాలుడు అనేటువంటి వాడు సభలో లేచి అక్కడ ఎదురు తిరుగుతాడు. అప్పుడు అది సవ్యంగా జరగకుండా అవ్వడానికి ఆస్కారం ఉండేట్టుగా ఎదురు తిరుగుతూ ఉంటే అక్కడ ఆయన తలకాయ శిరస్సును ఖండిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే లోకంలో ఆయన 100 తప్పులు దాకా క్షమిస్తా అన్నాడు, ఆ చివరిలో అక్కడ చాలా తిట్టాడు కృష్ణుడిని. కృష్ణుడేమో సినిమాలో చూపెడుతుంటారు, లెక్కలేసుకుంటూ ఉంటాడట ఆయన తిట్టినవి. ఇలా లెక్కలేసుకొని 100 అయినాయి కాబట్టి వీడిని సంహరించాడు అంటే, ఒకళ్ళు తిడుతూ ఉన్నప్పుడు అది నన్నే తిట్టారని స్వీకరించారట అంటే పరమాత్మ ఎలా అవుతాడు? మామూలు వాడు అవుతాడు. పైగా తనకేదో చేస్తే దానికోసం చంపేట అంటే అది మర్డర్ అవుతుంది కానీ దుష్ట సంహారం అవ్వదు. మరి ఎందుకని శిశుపాలుని వధించాడు అంటే వాడు అసలు అడ్డుపడుతున్న ఇంటెన్షన్ ఏమిటంటే చక్రవర్తిగా మొత్తం అందరూ అంగీకరించి ధర్మరాజుని చేస్తే అన్ని రాజ్యాల్లో ధర్మ పరిపాలన సాగుతుంది, అది వాళ్ళకి ఇష్టం లేదు. ధర్మ పరిపాలన సాగకూడదు ఈ భూమి మీద అని. కాబట్టి వాడు వధార్హుడు కాబట్టి వధించాడు. అంతేకాదు రాజసూయాగానికి ముందే ఎవరైతే వీళ్ళ వల్ల కాదో అలాంటి వాళ్ళని స్వయంగా తాను సంహరించాడు కొంతమంది దుష్ట రాక్షసుల్ని. అలాగే నిష్కంటకం అంటే అలాంటి వాళ్ళు లేకుండా చేశాడు. ఇంకా ఓ పక్క తాను సంహరించడమే కాకుండా జరాసంధుడిని తాను సంహరించగలడు, కానీ భీముడి చేత సంహరింపజేసేట మాస్టర్ గారు చెబుతారు. ఎందుకంటే దానివల్ల ఏం జరిగిందంటే జరాసంధుడు అనేక మంది క్షత్రియ రాజకుమారుల్ని బంధించి ఉంచాడు. వాళ్ళందరూ చెర నుంచి బయటకు వచ్చారు ఎప్పుడు జరాసంధుడిని భీముడు చంపడం వల్ల. దాంతో ఆటోమేటిక్గా ఆ రాజులందరూ కూడా ధర్మరాజుని చక్రవర్తిగా సంతోషంగా అంగీకరించారు. అంటే అలా సులువు చేశాడు ఆయన. ఎందుకు చేశాడు? ధర్మరాజు మహానుభావుడు కనుక అతని అండర్లో ఈ మొత్తం ధర్మ పరిపాలన సాగాలి. ఎందుకంటే భగవంతుడు భీముడికి వచ్చిన దానిలో ధర్మ సంస్థాపనము అనేది ముఖ్యమైనది కనుక ఆ ధర్మ సంస్థాపనకి అనుగుణంగా
కాబట్టి ఆయన యొక్క డివైన్ ప్లాన్లో కొంత భాగాన్ని ధర్మనందనుడు కేంద్రముగా పాండవులు నిర్వర్తించిరి. సొంత ప్రణాళికల ప్రకారము ప్రవర్తించిన జరాసంధ దుర్యోధనాదులు తమ స్వార్థము రూపమున తమ మృత్యువును, కోట్ల కొలది జీవుల మృత్యువును సాధించిరి. ఇది కాకుండా భగవంతుడి యొక్క ప్రణాళికకు విరుద్ధంగాను సొంత ప్రణాళికలు వేసుకున్న వాళ్ళే జరాసంధుడు, దుర్యోధనుడు. జరాసంధుడు కూడా ఈ భూమి మొత్తం భరత భూమి, విదేశీయులు ఉండకూడదు అని బయటికి మాట్లాడినవాడే. నిజంగానే విదేశీయుల్ని వాళ్ళ భూమి మీద భారత భూమిలోకి అడుగు పెట్టకూడదని గట్టిగా అనుకున్నవాడే. కానీ మరి తేడా ఏమిటి అంటే వేదధర్మాన్ని నిలబెట్టేది నేనే అని వాడి భావన. వాడి దృష్టిలో వేదధర్మం అంటే ఏమిటి అంటే వాడనుకున్నట్టుగా జరాదేవికి వీడు ఫలిస్తూ వచ్చాడు. చాలామంది దీన్నే సనస్సుజాతుల వారు అడుగుతారు. శతగోపుడుగా ఉన్న సనస్సుజాతుల వారు శైలపుత్రి దర్శనమైనప్పుడు అడుగుతారు, అమ్మా అతను కూడా భారతదేశం వేదధర్మ ఉద్ధరణకే నడుం బిగించాడు కదా అంటారు. వాడు కూడా సంకల్పించాడు కదా అని అడుగుతారు. అంటే అనుకుంటున్నాడు అంటుంది, సంకల్పించడం కాదు అని అనుకుంటున్నాడు అని. అంటే అర్థం ఏమిటి? అది వాడి సొంత ఎజెండా తప్ప నిజంగా విశ్వ ప్రణాళిక అనుగుణంగా కనుకైతే ఇంకొకరిని హింసించడం అనేటువంటిది, బాధించడం అనేటువంటిది ఉండదు, ధర్మ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి జరాసంధుడి సొంత ఎజెండా, ఇక దుర్యోధనుడు చెప్పే పనే లేదు. కాబట్టి వాళ్ళు ఏం జరిగారు? వాళ్ళ మృత్యువునే కాకుండా కోట్ల కొలది జీవుల మృత్యువును సాధించిరి. మహాభారత యుద్ధం వచ్చినప్పుడు ఒక్క దుర్యోధనుడు ఉన్న వాళ్ళ కుటుంబం మాత్రమే 100 మంది పిల్లలు వాళ్ళే చచ్చిపోయారా? అది ప్రపంచ యుద్ధం. వాళ్ళ వైపున 11 అక్షౌహిణీల సైన్యం వచ్చింది, 7 అక్షౌహిణీల సైన్యమేమో పాండవుల వైపు వచ్చింది. మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం. అనేక మంది రాజులు డివైడ్ అయ్యారు, కొంతమంది పాండవుల వైపు, కొంతమంది కౌరవుల వైపు. మరి కౌరవుల వైపు వచ్చిన వాళ్ళందరూ మరణించారు, పాండవుల వైపు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మరణిస్తారు యుద్ధం కాబట్టి, అందరూ మిగలరుగా. అంటే జరిగింది ఏంటి? ఈ భూమి మీద అనేక మంది చావడానికి ఆ యుద్ధం కారణమైంది. అది ప్రపంచ యుద్ధం. అలా కారణం ఎవరయ్యారు అక్కడ? దుర్యోధనుడు అయ్యాడు. సొంత ఎజెండా వల్ల వాడు చావడం ఒకటే కాకుండా అనేక మంది చావడానికి కారణమయ్యాడు. ఇక్కడ చెప్తున్నా, ఏ ప్రణాళికయు లేక, సమర్పణ బుద్ధి లేక, భక్తి విశ్వాసములు కూడా ఉండి ఉండక యాదవులు అసమర్థులై అంతరించిరి. ఇంకో పక్కన యాదవులు, వాళ్ళకి ఏ రకమైన ప్రణాళిక లేదు, సమర్పణ బుద్ధి కూడా లేదు కృష్ణుడి ఎడల. కాబట్టి భక్తి విశ్వాసాలు కూడా ఉండి ఉండక, అంటే పార్ట్ టైం భక్తుల్లాగా కృష్ణుడిని తమకు కావలసిన వాటి కోసం ఉపయోగించుకున్న వాడే తప్ప కృష్ణుడి కోసం జీవించిన వాడు కాదు. యాదవులకి ఉన్ను గోపికలకి తేడా మాస్టర్ గారు చెబుతూ, కృష్ణుడికి ఏం కావాలో చూసిన వాళ్ళేమో గోపికలుట, కృష్ణుడు మనకేం కావాలో దేనికి మనకు వస్తాడో చూసుకున్న వాళ్ళేమో యాదవులుట. వాళ్ళు ఏమనుకున్నారంటేట, మాస్టర్ గారు అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు భాగవతంలో. ఒక నదిలో చంద్రబింబం కనబడుతూ ఉంటే చేపలు ఈదుకుంటూ వచ్చి ఆ చంద్రుడిని పట్టుకొని, చంద్రుడు మాకు దగ్గర అనుకున్నాయిట. అట్లా యాదవులు మావాడు అనుకున్నారట కృష్ణుడిని, మేము చాలా క్లోజ్ అనుకున్నారట. ఒక చేపలు ఎలా అయితే చంద్రుడి బింబాన్ని పట్టుకొని మేము చాలా క్లోజ్ అనుకున్నాయో అట్లా అనుకున్నారు యాదవులు, అలా భ్రమపడ్డారు. పక్కనే తిరుగుతూ ఉంటే వాళ్ళకి తెలియలేదు. పక్కనే తిరిగాడు, వాళ్ళతోనే సహవసించాడు. ఎక్కువ సంవత్సరాలు ఉన్నది ఆయన అవతరించిన ఈ భూమి మీద ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం సంవత్సరాలు ఇంకెక్కడా లేనంతగా ఉన్నది వాళ్ళతోనే. కానీ వాళ్ళేం తరించలేదు. అందుకే చివరిలో మనకు వస్తుంది పురాణ మంత్రజాలంలోనూ పురుషమేధంలోనూ వస్తుంది, మంత్రజాలంలో అనుకుంటే మంత్రజాలంలోనే, నేను యాదవుల్ని రక్షించలేదు అంటాడు ఆయన. అదేంటండి రక్షించకపోవటం ఏంటండి అంటే, వాళ్ళు నన్ను ఆశ్రయించారు తప్ప నన్ను శరణాగతి చెందిన వాళ్ళు కాదు అంటాడు. సమకాలికులు తప్ప ఆశ్రితులు కారు అని చెబుతాడు. జస్ట్ సమకాలికులు అని చెప్పారు, కాంటెంపరీస్ అన్నమాట. అంటే ఆయన ఏం చెప్పారో దానికి సమర్పణ చెంది జీవించడం అనేది చేస్తే పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటారు. కాబట్టే ధర్మరాజు అలా సమర్పణ జీవించాడు కనుకనే వాళ్ళ తరఫున ఆయన వెళ్ళాడు. ఆయనకు అవసరం లేదు, అయినా ఆయన వెళ్ళాడు రాయబారానికి. అక్కడ వాళ్ళు అవమానం చేస్తే దాన్ని సహించాడు. మీ వల్ల వెళితే నాకు అవమానం జరిగింది అనుకోలేదు. మ్యాక్సిమం యుద్ధం ఆపడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేశాడు ఆయన. మనం కనుక ఒరిజినల్ భారతం సొంతంగా కనుక చదువుకుంటే తెలుస్తుంది ఈ విషయం. అలా చదువుకోకుండా డైరెక్ట్గా ఎవడో చెప్పింది వాగింది వింటే ఏమనిపిస్తుందంటే, కృష్ణుడే అసలు యుద్ధాన్ని ప్రేరేపించాడు, నేను చెయ్యనని చెప్పి యుద్ధం చేయనని చెప్పి అర్జునుడు అంటూ ఉంటే కాదు అని చెప్పి ఏవో మాటలు చెప్పి వాడిని మైండ్ మార్చేసి యుద్ధం చేయించాడు, హింసను ప్రేరేపించాడు. అసలు రాజసూయానికి ఎందుకు వెళ్ళినట్లు, ఎంత ప్రయత్నించాడు, ఎన్ని రకాలు చేశాడు అంటే ఈ మాటలన్న వాళ్ళు ఎవరు సినిమా నాలెడ్జీ తప్ప, అది ఎవరిదో విన్న నాలెడ్జీ తప్ప పుస్తకం ఒరిజినల్గా చదువుకుంటే ఏ గ్రంథం అందరికీ అసలు ఆ కథకు ఆధారమో
ఆ గ్రంథంలోనే ఎంత విశ్వ ప్రయత్నం చేశాడో ఒక మానవుడిగా కృష్ణుడు అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి యాదవులు అనేటువంటి వాళ్ళు అసమర్థులే అంతరించారట. ఈ మొత్తము వ్యూహమునకు శ్రీకృష్ణుడు కేంద్రమై అందుతాను వర్తించయు వర్తింపనివాడయ్యను అంటే అర్థం, అక్కడ వీళ్ళల్లో ఎవరైనా గనక వాళ్ళు అయ్యో అనే తాపత్రయం లేదట. యాదవులు ఏమిటి, నా మాట వినకపోతే ఎట్లా, వీళ్ళు బాగుపడాలి ఎట్టయినా సరే అనే తాపత్రయం ఆయనకి లేదట. ఎందుకంటే మనకు వస్తుంది, మంత్రజాలంలోనే వస్తుంది, నీల యాదవ రాష్ట్రము విశాల యాదవ రాష్ట్రము అని రెండుగా వాళ్ళు చీలిపోయారట. వాళ్ళెవరు తన కుమారులే, గదుడు సాంబుడు తన కుమారులే చీలిపోయి కొట్టుకోవడం మొదలెట్టారు సపరేట్గా కావాలి అని. ఆ పరిస్థితుల్లో ఒకరోజు నారద మహర్షి వచ్చాట. వస్తే నారద మహర్షిని అడిగాట కృష్ణుడు, ఇప్పుడు ఏం చేయాలో కర్తవ్యం ఏమిటి అని అడిగారట. అదేంటండి కృష్ణుడు ఏమిటి నారదుడిని అడగటం ఏమిటంటే మన కోసం ఈ కథ అంతా అంటే మరి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని బుద్ధి చెప్పాలా, ఇది అది చేయాలా అని అర్థం. అవన్నీ అలా ఆయన ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అడిగాట. చూస్తూ ఊరుకుండటమే అన్నట్టు ఆయన. అంటే ఏంటి, ఈయన అడగలేదుగా, వాళ్ళు సొంత నిర్ణయాలు చేసుకుని కొట్టుకుంటున్నారు, చూస్తూ ఊరుకోవటం స్పెక్టేటర్గా. ఎందుకని ఎక్కడైనా అంతే, మాస్టర్ గారు కూడా ప్రేమలేఖల్లో ఒక మాట వస్తుంది, జరుగుతున్న దాన్ని జరగనివ్వటమే నా లౌక్యము అన్నారు చోట. దానిలో వేలు పెట్టరు, ఎందుకని పెడితే ఆ కర్మ మనకు అంటుకుంటుంది. అంటే అంటుకుంటుందని భయం కాదు, అక్కడ మళ్ళా కర్తవ్యం ఏమిటి, పులుముకోవటం ఉండదు. అడిగినప్పుడు చెప్పడం, అడగనప్పుడు చెప్పకుండా ఉండడం, సుఖపడి సుఖపెట్టేవాని లక్షణం అని మాస్టర్ గారు చెప్పారు. సుఖపడి సుఖపెట్టేవాని లక్షణం అని. కాబట్టి సొంత కొడుకైనా శిష్యుడని వాడనుకుంటున్న వాడైనా ఎవరైనా అడిగితే చెప్తారు, అడగలేదనుకోండి చెప్పరు. ఒక్కోసారి మనం ఇంటిమేట్ చేస్తుంటాం, అడగం, ఏమంటే నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానండి, మంచిది అంటారు. ఆ తర్వాత తేడా కొట్టిన తర్వాత ఏమండి ఈ పని అవ్వలేదండి, ఎట్లా అండి అంటే సొల్యూషన్ చెబుతారు. ఇలా అయిపోయిందండి, ఏదో డ్యామేజ్ అయ్యి కొద్దిగా ప్రాబ్లం వచ్చాక అడిగితే ఇలా చేసుకో అంటారు. ఏమండి మరి మీకు అప్పుడు చెప్పాను కదా, మరి నాకు అప్పుడు ఎందుకు ఇది అవ్వదని చెప్పలేదండి అంటే, నువ్వు నాకు చెప్పావు కానీ అడగలేదు కదా అంటారు. ఎందుకని చెప్పటం వేరు, అడగటం వేరు. మనకు కూడా తెలుసు, పిల్లలు చూడండి, ఒక వయసు వచ్చాక వాడికి సినిమాకి పోవాలనిపిస్తుంది, ఇంట్లో నేను సినిమాకి వెళుతున్నాను అంటాడు. సినిమాకు వెళ్ళనా అడగడానికి, వెళ్ళమంటారా అని అడగడానికి, సినిమాకి వెళుతున్నానని చెప్పడం రెండు ఒకటే అవుతాయా? అలాంటిదే ఇది కూడా. గురువు గారండి ఏం చేయమంటారు అడిగితే ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధపడి అడిగి అలా చేసామనుకోండి ఇబ్బంది ఎలాగో ఉండదు. అలాకుండా గురువు గారు ఇదిగోండి ఇలా చేస్తే ఇలా వస్తుందండి, ఈ కోర్స్ చేస్తే మంచిదిట, లేదా ఇది చేస్తే మంచిదిట, ఇది చేద్దాం అనుకుంటున్నానండి 30 సార్లు అడుగుతాం. అంటే అర్థం ఏమిటి, నేను ఇది చేస్తున్నాను అనండి, స్టాంపు సంతకం పెట్టండి అని. మంచిది అంటారు, వీడు ఎగిరి కంతేసి మాస్టర్ గారు ఓకే అన్నారు, చేశాను. తర్వాత ఏదో తేడా వస్తుంది, అది ఒక్కోసారి పెళ్ళి కావచ్చు, ఇంకోటో ఏదో తేడా వస్తుంది. అప్పటికి మాస్టర్ గారికి చెప్పి ఆయన ఏం చెప్పి చేశానండి, కానీ ఇట్లా అయిపోయిందండి, నేను మొత్తం మాస్టర్ గారు ఎలా చెబితే ఎలా అండి, మాస్టర్ గారికి చెప్పి చేశాం కానీ మాస్టర్ గారు చెప్పింది చేయలే, చాలా తేడా ఉంటుంది రెండింటికి. కాబట్టి ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట, యాదవులు అలా అంతరించారట. ఇక్కడ ఆయన వర్తించియు వర్తింపని వాడయ్యను అంటే అర్థం అది. ఈ కృష్ణ కథ ఎంతయు ఒక ప్రణాళికగా మాస్టర్ గారు ఇచ్చారు. గ్రంథం మెరుపు మెరిసినట్లు వచ్చింది. అది చూడండి, ఒక నెల 27వ తారీఖు నుంచి, అదే నెల జనవరి 27 మొదలైతే ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా, అంటే మొత్తం 27, 28, 29, 30, అక్కడ 5 రోజులు, ఇక్కడ 15 రోజుల్లో ఈ గ్రంథం వచ్చేసింది. ఆసుధారగా అలా చెప్పేశారట, ఈ లైన్ కొట్టేసేయి, ఈ పేరా కాదు, ఇవేం లేవు, డైరెక్ట్గా డిక్టేట్ చేసేసారు అంతే. అదంతా అయిన తర్వాత అప్పుడు అన్నారట, మెరపు మెరిసినట్లుగా వచ్చిందిట ఆయన నుంచి, ఇది కృష్ణ కథాఘట్టములో చివరి ఘట్టము వలె ఉన్నది అని మాత్రమే ఆనాడు వారన్నమాట అనిస్తున్నారు. ఆ తర్వాత అప్రయత్నంగా మళ్ళా ఇది ఫిబ్రవరిలో జరిగితే మార్చి 18, అదే ఇది 73లో జరిగితే మళ్ళీ 79లో ఉన్నటువంటి అప్రయత్నంగా ఇంకో నవల మొదలైంది. అంటే ప్రయత్నంతో రాసేవాడైతే వెంటనే మొదలు పెట్టాలి ఇంకో నవల, అలా రాలేదు. దానికి మంత్రజాలం తర్వాతి మొట్టమొదటి మంత్రజాలం వచ్చింది, తర్వాతి కృష్ణ కథా ఘట్టాలట. అది శ్రీకృష్ణుడు దేహాన్ని వదిలేటువంటిది. ఆ తర్వాత జగద్వ్యాప్తంగా ఆయన ప్రణాళికను రూపొందించడం, మైత్రేయుల వారి ద్వారా ఆయన సూక్ష్మదేహాన్ని మైత్రేయుల ద్వారా మైత్రేయుల్లో ప్రవేశించి దాని ద్వారా కలియుగాంతం వరకు కూడా
ఆ ప్రణాళిక నిర్వర్తించడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పురుషమేధం అనే నవలగా వచ్చిందిట. ఆ గ్రంథ రచన అయ్యే నాటికి ముందు మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఒక 5 భాగాలుగా వస్తుందన్నట్ట. కానీ ఆ తర్వాత ఈ 2 గ్రంథాలు అయిన తర్వాత 1980లో పురాణ పురుషుడు అనేటువంటిది వచ్చిన తర్వాత అప్పుడు మాస్టర్ గారు మొత్తం 7 గ్రంథాలు ఇవి అని ఆ వరుస ఇచ్చారట. ఇందులో మంత్రజాలం గ్రంథంలో దాంతో స్టార్ట్ అయింది కదా, కృష్ణ కథా ప్రణాళిక మొత్తమునకు ప్రత్యక్షముగను పరోక్షముగను బీజములు నిక్షిప్తమై ఉండుట ఈ ప్రణాళిక ఎందరి విశిష్టత. చూడండి, ఎక్కడైనా ఎవరైనా పుస్తకం మొదలుపెట్టి ముందు నుంచి రాస్తారు కానీ మధ్యలో 6వ పార్ట్ మొదలవటం ఏమిటి? అది కూడా మొదలైనప్పుడు ఎన్నో పార్ట్ అవుతుందో తెలియదు, అదైన తర్వాత 7వ పార్ట్ రావడం ఏమిటి, ఆ తర్వాత మళ్ళీ 1 తర్వాత 2, అసలు ఏమిటి వరుస ఇట్లా రావటం ఏమిటి? అక్కడే ఎంత డివైన్ ప్లాన్ ఆ గ్రంథాలు రావడంలో కూడా తెలుస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు అతుకుల బొంతలాగా ఏమన్నా ఉన్నదా? మొత్తం ఒకటే. అంతేకాకుండా ఇప్పుడు చెబుతున్నమాట మంత్రజాలం గ్రంథం తీసుకొని చూస్తే మొత్తం కృష్ణవలా సప్తకంలో ఆ కృష్ణుడి యొక్క తత్వం, ఆయన వ్యూహం మొత్తానికి కావాల్సిన బీజాలన్నీ మనకు అందులో దర్శనమిస్తాయి. అదొక విశిష్టమైన విషయం అని చెబుతున్నారు. వాని విజృంభణమకు కృష్ణుని విశ్వప్రణాళిక యొక్క దివ్య వైభవమును వర్ణించినది పురుషమేధము. అక్కడి నుంచి విజృంభణది ఒక విత్తనంలాగా ఉండేది అలా వ్యాపించడం, పెద్ద వృక్షంలాగా అవడం అనేటువంటిది మనకు పురుషమేధంలో కనబడింది. అక్కడి నుంచి నెక్స్ట్ పురాణ పురుషుల్లోకి, అక్కడ దాని వెనుకనున్న దైవీ ప్రకృతి శైలపుత్రిగా పురాణ పురుషుడు గ్రంథమును దర్శనమిచ్చును. దీని వెనక నడిపిస్తున్నటువంటి శక్తిగా అమ్మవారు శైలపుత్రి అనేటువంటిది మనకు పురాణ పురుషుడు గ్రంథంగా దర్శనమిస్తుందిట. బ్రహ్మచర్య స్వరూపమైన కుమారస్వామికిని స్త్రీ లోలుని వలె కనిపించు శ్రీకృష్ణుని బ్రహ్మచర్యమునకు నడుమనొక చిత్రమైన సమన్వయం ఉన్నది. ఈ దర్శనముని శైలపుత్రి గుహలో నుండి కొని వచ్చిన 6 ఏండ్ల బాలుని రూపమున మాస్టర్ గారు సూచించిరి. అంటే ఎప్పుడూ స్త్రీ జనంతో పరివేషితులే కనబడుతూ ఉన్నట్టుగా కృష్ణుడు కనబడ్డా ఆయనకి ఏమీ అంటదు. కారణం, ఆయన చుట్టూ ఒక అప్రాకృత శరీరం ఉన్నది. ఆ రూపంలో అక్కడ ఉండి ఆ కథ నడిపిన వాడిగా వచ్చిన వాడు ఎవరంటే కుమారస్వామి కూడా. అందుకే ఈ సంపూర్ణ అవతారం అనేటువంటిది ఆ రకమైనటువంటి డైమెన్షన్ అనేటువంటిది. డైమెన్షన్ అంటే కొత్తగా సృష్టించింది కాదు, ఉన్న విషయాన్ని మనకి పురాణ పురుషుల్లో ఇవ్వడం జరిగింది. ఈ దర్శనమనే శైలపుత్రి ఈ సత్యమే తాను రచించిన గోదావైభవము కావ్యమును కూడా మాస్టర్ గారు సూచించారు. గోదావైభవంలో కూడా ఈ సత్యాన్నే ఆయన మనకు తెలియజేశారు అంటున్నారు. దాని సమ్యక్ దర్శనమును పురుషమేధము గ్రంథమును ప్రసాదించిరి. ఎంత చెప్పినను ఈ దర్శనము ధ్యానైక గమ్యమే కానీ వాచా వర్ణించుటకు సాధ్యము కానిది. ఇది అనుభవంతో, అనుభూతిలో, ధ్యానంతో, ఆయన అనుగ్రహంతో అనుభూతిగా మనం ఎంత ఎవల్యూషన్లో ఎంత ఉన్నామో దాన్ని బట్టి కూడా కాదు, మన ప్రయత్నం ఎంత చేసినా ఆయన అనుగ్రహాన్ని బట్టి అది ఏమిటనేటువంటి దర్శనం అవ్వడమే తప్ప ఇది నోటితో మాటలతో ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు అని చెబుతున్నారు. అలాగే ఆయన 1981 జనవరి 1వ తారీఖున ఉన్నట్టుండి అలా మెరుపు మెరిసినట్టుగా మొదలై క్రీడామేడు అనే గ్రంథంగా వచ్చిందిట. పురాణ పురుషుల్లో గ్రంథంలో కథాబీజాల తర్వాతి గ్రంథంగా ఇది నడిచిందిట. ఇందులో సనాతన సిద్ధజీవులైన గోకులవాసులకు నాదమయ లోకమున అమృత స్థితిని ప్రసాదించుటకై శ్రీకృష్ణుడు వేణుగానము చేసినని భాగవతం వర్ణించుతున్నది. అదంతా కూడా ఎట్లా జరిగిందనేటువంటి వివరణం అంతా దీనిలో మనకు వచ్చింది. అలాగే సప్తనాడీ మండలముతో కూడిన మానవుని వెన్నుముకయ్యే వేణువుగా అంతర్యామి పురుషుడు సప్త వ్యాహృతులలో మంద్రగానము చేయుచుండుట సృష్టి మొదటి నుండి ఉన్నది. ఈ గానమునందు మానవుడు మేల్కాంచి అందు సమర్పణ చెందుటకు వలయు సాధనమును ఓంకారముగా వేదర్శులు దర్శించిరి. మనలో కూడా ఎప్పుడూ కూడా ఆ ఓంకారం అనేటువంటిది అలా లోపల జరుగుతూనే ఉంటుందిట. కానీ దాని ఎందుకు మనం మేల్కాంచి లేము. ఇది సృష్టిలో కూడా నడుస్తూ ఉంది, అలాగే మనలో కూడా నడుస్తూ ఉంది. అదే ఓంకారము. దాన్ని ఆయన వేణుగానం రూపంలో ఆ అనుభూతిని ఆ ఓంకార ప్రజ్ఞలో వాళ్ళు జీవించడం అనేటువంటి దాన్ని ఇక్కడ గోపబాలుడు ఓంకార సాధనగా మాస్టర్ గారు ఈ గ్రంథంలో ప్రసాదించారు అని చెప్పారు. ఇందులో మాస్టర్ గారు ఉన్న 33 అధ్యాయాల్లో మొదటి 1 నుంచి 24, తర్వాత 26, 27 అధ్యాయాలు ఆయన రాశారు. అంటే మొత్తం మీద 26 అధ్యాయాలు ఆయన రాశారు. ఆ మిగిలినటువంటి 6 అధ్యాయాల్ని చూకల రవిశర్మ గారు పూర్తి చేయడం జరిగిందిట. అది ఈయన ఉపోద్ఘాతంలో ఇస్తూ ఈ అధ్యాయాల్లో ఉన్న విషయం కూడా మాస్టర్ గారి అనుగ్రహమే కాబట్టి ఇది మాస్టర్ గారికే అర్పితము అని తెలియజేశారు. ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం, కథాభాగంలోకి. వాసుదేవ. మొదటి అధ్యాయం. సాయం సంధ్యా సమయమున భాద్రపద మాసాంతపు మబ్బుతునకలు దూతి పింజల వలె నైరుతికి తొలగిపోవచ్చున్నవి. వాయవ్య దిశ నుండి ఎర్రని ఎండపొడ చెరువున ప్రతిబింబించుచున్నది. గాలి అలలు తటాకమున చిరుతరంగములను మెదిపి
తీరమందలి మెట్లపై గంధము తీయుచున్నవి. నీరము స్వచ్ఛమైనను ఎండపడలో ఎర్రబురద వలె భ్రమగొలుపుచున్నది. చెరువులో స్నానము చేసి మునిగి లేచుచున్న 3 గోపాంగనలు తడి తుడుచుకుని మెట్లపై నిలబడి వస్త్రములు మార్చుకొనుచు, దిగరాదు, నీవా మెట్టుపైననే బుద్ధిగా కూర్చుండవలెను అని 2 సంవత్సరముల బాలుని మందలించుచున్నారు. బాలుడు మెట్టుపై పొందికగా దిశములతో మావి పిందెల మొలత్రాడుతో మౌనముగా మోకాళ్లపై చేతులుంచి కూర్చుండెను. కొన్ని క్షణములాగి పకపక నవ్వుచుండెను. కింది మెట్టుపైనున్న చెరువు నీటిలో మునుగుచున్న అతని పాదములు చేప పిల్లల వలె కదులుచున్నవి. దిగనా దిగనా అని బాలుడు కవ్వించుచుండగా, దిగరాదు దిగరాదు అని ఒక గోపిక మందలించుచు కన్నులతో భయపెట్టుచుండెను. 17 ఏండ్ల ఒక బాలిక మెట్లు దిగి బాలుని సమీపించుచున్నది. ఒత్తుగా జగన భాగం మీదకు వ్రేలాడుచున్న వాలుజడ పడగ విప్పిన నల్లత్రాచు వలె ఒదుగులు పోవుచుండెను. ఒక చేతిలో చిన్న కడిమి పూల గుత్తి నెమలి కన్ను, మరి ఒక చేతిలో ఒక సన్నని వేణువు. మెట్లు దిగుచూనే ఆమె, వ్రజకుంజము నుండి నీ కోసమై కొని తెచ్చి తిని, ఇంటికి పోయి తిని, నీ వచ్చట లేవు అని బాలుని దక్షిణ హస్తమునకు తన చూపుడు వేలు అందించి మెట్లెక్కించుచుండెను. స్నానము చేసిన గోపికలలో ఒకతే, ఇంకేమి మాతో మాట్లాడడు, రాధత్త వచ్చిందిగా, ఇంటి నుండి బయలుదేరినప్పుడు మాత్రం మేము సాయము రావలను. రాధ కనిపించినచో ఎవ్వరూ అక్కరలేదు. ఎంత సులభముగా మన వెంటపడునో అంత త్వరగా మనలను వదిలించుకును. అన్ని చేష్టలు స్వతంత్రములు అనను. 2వ గోపిక, ఏమమ్మా రాధమ్మ, మేము కదా తల్లితో చెప్పి పిల్లవారిని వెంటబెట్టుకుని వచ్చినది, ఇతగాడిని మేము అప్పజెప్పవద్దా అని నవ్వెను. చేతనైనచో పిలుచుకొని పొండు, మాకు పని ఉన్నది, మేమిద్దరము ఇచ్చటనే కూర్చుందము అని రాధ బదులు చెప్పెను. ఇదే కదా నీ గర్వం, వీడు ఎత్తువారి చేతి బిడ్డ, ఎప్పుడు ఎవరు కావాలనో ఎవ్వరునో చెప్పలేరు అని 3వ గోపిక మూతి తిప్పెను. 1వ గోపిక, అయినను మేము నీతో మాట్లాడలేదు కదా, బాలునితో మాట్లాడుచుంటిమి, నీవు కల్పించుకొననేలా అని మూతి బిగించెను. రాధ, ఎవరితో ఎవరు మాట్లాడినను నా పద్ధతి ఒక్కటే, ఇతడు కూర్చుండిన చోట నేనును కూర్చుందును, నడచినచో వెంట నడుతును, ఇంటికి పోవాలనన్నప్పుడు కొనిపోవుదును. ఏమి గొప్ప, రేపొద్దున్న చల్లచేయి వేళకు వెన్న కోసమని వీడు నా పక్కన చేరునుగా, అప్పుడు చెప్పేదను. ఇప్పుడెందుకులే, రావే పోదుము. తల్లి రాధమ్మ, పిల్లవాణిని ఇంటికి చేర్చు భారం నీదే, మాకు పనులున్నవి అని 3 గోపికలను బిందెలతో నీళ్లు ముంచుకొని పిడిచిన తడి చీరలను పట్టుకొని మెట్లెక్కి ఇళ్లకు పోయిరి. బాలకృష్ణుని చెరువు పై మెట్టున కూర్చుండబెట్టి రాధ జుట్టు దువ్వి ముందు వైపున కొండె చుట్టెను. కడిమి పూల గుత్తిని నెమలి ఈకను గుచ్చెను. వేణువు చేతికిచ్చెను. బాలకృష్ణుడు పట్టుకొని దాని నటునిటు తిప్పి చూచుచుండెను. బాలుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని రాధ తానే వేణువు నూదెను. సన్నని గానము బయలుదేరి గాలిలో కలిసి చిరు తరంగములను తాకి నీటి తుంపురలలో లీనమగుచుండెను. చెట్లపై గూళ్లకు చేరు పక్షుల కిలకిలారావములు సన్నగా శృతి గలుపుచుండెను. బాలకృష్ణుడు ఊదుటకు ప్రయత్నించెను. చెరువుగట్టున మలుపు తిరిగిన బాటలో కిర్రు చెప్పుల శబ్దం వినవచ్చెను. నందుడు, శతగోపుడు బాణాకర్రలతో తలపాగలతో బాటలో మలుపు తిరుగుసరికి సూటిగా ఎదుట కాత్యాయనీదేవి గర్భాలయ దీపం కనిపించెను. రాధయు బాలుడును లేచి వారి వెనుక నడవసాగిరి. శతగోపుడు, రాధ, నీవెప్పుడు వచ్చితివి? మీ అమ్మ కూడా వచ్చినదా? రాధ, నేనే బయలుదేరి వచ్చి తిని. నందుడు, బాలుడు వచ్చిన వెనుక వ్రజగ్రామముల వారి రాకపోకలు గ్రామాంతరములని ఎవరికిని గుర్తుండటలేదు. అందరూ ఒకే గ్రామమున తిరుగుచుంటే అనుకొనుచున్నారు. శతగోపుడు, అది సరికాని మన వ్రజగ్రామములలో జరుగుచున్న తిరుగుబాటు వార్తలు దేశాంతరములకు ప్రాకుట ఆశ్చర్యం. మొన్నటి దినమున నీవు అందుకొనిన లేఖ వంటి లేఖలు మన మిగిలిన గ్రామముల వారికి కూడా అందినవి. మన తిరుగుబాటులకు సంతోషం వెలుబుచ్చుచు యవనులు అన్ని గ్రామములకు లేఖలు అందించిరి. వారికి కూడా కంసునిపై కేసిపై వైర కారణం లేవో ఉన్నట్టు
చిత్రించుచున్నారు. నందుడు: ఇది వివేకింపదగిన విషయం. మధురలో నగరమునకు దూరముగా మధువన సమీపమున ఒక యవన గురువు చిన్న విద్యా కేంద్రమునకు దానిని నెలకొల్పుటకు కంసుని అనుజ్ఞ పొందినట. కొందరు యవన భటులు కూడా ఆయుధములతో దిగి పల్లెలలో నివాసం ఏర్పరచుకొనుచున్నారు. ధృతరాష్ట్రుని సమ్ముఖము నుండి వారు కంసునికి ఆజ్ఞాపత్రము కొనివచ్చిరట. శతగోపుడు: శకుని స్వయముగా 3 యవనాచార్యులను హస్తినకు గొనివచ్చి సుబలుని కోరికగా రాజదర్శనం చేయించెను. ఆ 3లో ఒకడు విద్యాలయం పెట్టెను. 2వ వాడు నేపాలమున గండకీ తీరమున మరి ఒక విద్యాలయం స్థాపింపబోచున్నాడు. 3వ వాడు మధురలో పీఠము పెట్టెను. ఇంతకును వీరు మన వారికి నేర్పు విద్య ఎట్టిది? నందుడు: విద్యాలయములకు ఆయుధపటులు ఎందులకు? అంతయు గందరగోళముగా ఉన్నది. శతగోపుడు: పరిపాలకుల సమ్మతిలో విద్యాలయములు పెట్టిన వారు వ్రజకులము చేసిన తిరుగుబాటుదారులను మెచ్చుకొనుట ఎట్లు? నందుడు: సుబలుడు స్థాపించిన వాయవ్య దిశ యందలి కనుమలలోని మహావిద్యాపీఠమే ఇన్నిటికినీ కేంద్రము. అచ్చట యవన వీరులు కోయజాతులకు దొమ్మి యుద్ధములు నేర్పుచున్నారు. దాని ప్రసక్తి ఎట్టిదో? శతగోపుడు: దొమ్మి యుద్ధములకు బ్రహ్మావర్తమున గల ఆవశ్యకత ఎట్టిదో? సుబలుని సమ్మతితో కాలయవనుడు యవన సైన్యములను దింపుచున్నాడు. నందుడు: ఆ మహావిద్యాలయమున వేదమంత్రములకు కొత్త అర్థములు చెప్పుచున్నారు. యవన, పాంచాల, సింధు, నేపాల, బిల్ల స్థానముల నుండి యువకులు శిష్యులుగా చేరుచున్నారు. శతగోపుడు: కిందటి పూర్ణిమ నాడు నేను చేసిన శతశృంగ యాత్రలో పాండురాజు కొన్ని హెచ్చరికలు చేసెను. సుబల యవన సంబంధములు దేశమునకు విపత్తు కలిగించునని చెప్పెను. యమునా తీరములలో వైదేశికులైన బెస్తలు మరలా గ్రామములను కట్టుకొనుచున్నారు. ఆ నడుమ జరాసంధుని దెబ్బకు దేశమును విడిచి పారిపోయిన వారు ఈ నడుమ మరలా ధృతరాష్ట్రుని అండదండలతో కూడదీసుకొనుచున్నారు. మన మత్స్య విక్రేతల దగ్గర మత్స్యములు కొని అమూల్యమైన సువర్ణములను వెదజల్లుచున్నారు. మన వారికి ఆశ్రితులుగా చేరుచున్నారు. యవనులు కాశ్మీరము నుండి శాలువులు, కుంకుమ పువ్వు పెద్ద మొత్తములుగా కొని సువర్ణము దింపుచున్నారు. హస్తిన మున్నగు నగరములలోని శాలివాండ్రులతో సహవసించి అమూల్యమైన పట్టు వస్త్రములను, సన్నని నూలు వస్త్రములను బహుమూల్యమునకు స్వాధీనపరుచుకొనుచున్నారు. బహువస్త్ర విక్రేతలను గణములుగా ఏర్పరిచి తాము నాయకులుగా వాణిజ్యము నడుపుతున్నారు. దేశములోని ప్రజలకు వస్తువులు లభ్యము కాకున్నవి, కొనలేని స్థితి ఏర్పడుచున్నది. ఈ పోకడలలో భయంకర పరిణామములు ఉండునని పాండురాజు అభిప్రాయపడుచున్నాడు. నందుడు: మొదట పోకడలే అంతుపట్టుటలేదు. కతిపయ దినములలో మరలా మధురకు పోయి మన నాయకుడు వసుదేవుని కలుసుకొని కర్తవ్యం నిర్ణయించుకొనవలను. ఆలయమున అందరూ సమావిష్టులై స్తోత్రపాఠములు చేయుచున్నారు. పూజారంభమైనది. అచ్చటికి పోయినచో మనస్సు కుదుటపడును. పూజాంతమున గర్గులు కొన్ని సందేహములు తీర్పగలరు. దీని వివరణ మనం రేపు చూస్తాము. సమయం 5:30 అయింది.